పరమేశ్వరి గారు కాబోయే కోడల్ని చూడ్డానికి పనిగట్టుకుని మరీ వచ్చారు. ఎందుకు? ఏదో మాట్లాడాలని బయటికి తీసుకెళ్లారు. నువ్వింకేవి చెప్పద్దు, నేను వినను. బుద్ధిగా మా పార్థుని పెళ్లి చేసుకో. రేపు పెళ్ళయ్యాక కొత్త కోడలు ఇబ్బంది పడకూడదని ముందుగానే వాటి గురించి వివరించుంటారు. అంతేనా పిన్నిగారు? అవునమ్మా, ఇంచుమించు అంతే. రేపు 10 గంటలకి మీ ఊళ్ళో ఉన్న శివుడు గుడికి నా కొడుకొస్తాడు. నువ్వు రావాలి. నీ అంతట నువ్వే ఈ పెళ్లి నాకు ఇష్టమే అని వాడితో నువ్వే చెప్పాలి. లేదంటే నేను అన్నంత పని చేస్తాను. నా కొడుకుని పెళ్లి చేసుకుంటావో లేదా మీ వాళ్ళని చంపుకుంటావో బాగా ఆలోచించుకో. ఏంటి ఐరన్ బాక్స్ అస్సలు వేడెక్కట్లేదు? ఇక ముడతలేం పోతాయి నా మోహం. పార్థుబాబు, అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు! ఏంటి ఈ మధ్య పని కంటే అరుపులు ఎక్కువయ్యాయి నీకు? నేను బానే పని చేస్తున్నానండి. ఈ పెట్టే అస్సలు పని చేయట్లేదు. మొన్ననే కదే కొత్త తెచ్చింది, ఇటివో. అసలు స్విచ్ చేసావా? మర్చిపోయానండి. చంపేస్తానే నిన్ను. సారీ అయ్యగారు. చంపేసేదానివి కదే, చంపేసేదానివి. వాడు చూడు, ఇక్కడ నేను చచ్చి బతికాను, కనీసం తల తిప్పి కూడా చూడలేదు. రేయ్ రేయ్, ఏ లోకంలో ఉన్నావురా నువ్వు? రేయ్ రేయ్. అర్చన ఇప్పుడు ఏం చేస్తుంటుందా నాన్న? నీకా అర్చన పిచ్చి ఎలా పట్టిందిరా బాబు? పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ అదే ధ్యాస. ఏం చేస్తారు పాపం, పీకల్లోతో ప్రేమలో మునిగిపోయారు. ఆ మహాతల్లి మాత్రం కనీసం జాలైనా లేకుండా మొహం మీదే చి అవతల పొమ్మంది. నువ్వురుకో. డోంట్ వరీ నాన్న, మీ అమ్మ వెళ్ళిందిగా మాట్లాడడానికి, వచ్చేస్తూ ఉంటుంది. అమ్మా. పార్థు, పరమేశ్వరి, అర్చన్ని కలిసావా? ఏమంది? ఏమంటుంది? నన్ను చూడగానే ఎంత సంబరపడిపోయిందో. ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఒక్క క్షణం కూడా నన్ను వదల్లేదు. నా చుట్టూనే తిరుగుతూ ఉంది.
ఎన్ని మర్యాదలు చేసిందనుకున్నారు? అబ్బో, మాటల్లో చెప్పలేను. ఆ? ఆశ్చర్యంగా ఉంది. నేను వెళ్తే అస్సలు పట్టించుకోలేదు. అదే సరే అమ్మగారు, మన పార్దు బాబు అంటే ఇష్టం లేదని తెగ సీరియస్ గా చెప్పింది కదా, దాని గురించి ఏం మాట్లాడలేదా? అది మాట్లాడకుండా ఎలా ఉంటాను? వెళ్ళిందే దాని గురించైతే. ఏముంది? ఎంతో బాధపడిందిరా. ఆ రోజు తన మూడ్ బాగాలేదంట. ఏదో కోపంలో ఉండి అలా మాట్లాడేశాను. పాపం ఆయన ఎంత బాధపడ్డారో అని చాలా ఫీల్ అయిపోయింది. ఇంకెప్పుడు అలా మాట్లాడకు, ఇదే లాస్ట్ వార్నింగ్ అని నేను గట్టిగానే ఇచ్చాననుకో. నిజంగా తన మూడు బాగోకే అలా మాట్లాడిందంటావా అమ్మా? నేను నమ్మను. నువ్వేదో దాస్తున్నావు. ఈశ్వరా, నేను నీ కన్న తల్లిన్రా, నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? నిజంగానే అర్చన నా గురించి బాధపడుతోందా? నిజంరా. నమ్మలేకపోతున్నానమ్మా. సరే, నేను చెప్తే అబద్ధం అనుకుంటున్నావుగా. రేపు 10 గంటలకి వాళ్ళూళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళు. అక్కడికి అర్చన వస్తుంది. నువ్వంటే ఇష్టమని చెబుతుంది. అప్పుడైనా నమ్ముతావా? అర్చన వస్తుందా? ప్రామిస్? ప్రామిస్. yes! థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మగారు. అబ్బో, మొత్తానికి నా భార్య అనిపించుకున్నావు అన్నమాట. ఈశ్వరా, అదే పార్థు తల్లి అనిపించుకున్నావు అంటున్నానంతే. హలో. హాయ్. ఏంటి? ఇది మీకు న్యాయంగా ఉందా? నాతో ఒక మాట, మా అమ్మతో ఒక మాట. అదేదో డైరెక్ట్గా నాతోనే చెప్పేస్తే ఈ కాంప్లికేషన్స్ ఉండవు కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అదిగో మళ్ళీ స్టార్ట్ చేశారు. నన్ను ఇలా ఏడిపించడం మీకు సరదా అనుకుంటా, బట్ ఐ లైక్ ఇట్. ఐ లవ్ ఇట్. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆట. నాకు మీతో ఆట ఆడాల్సిన అవసరం ఏంటి? నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నేను కాదు, మీరే నన్ను టార్చర్ పెడుతున్నారు. నా మనసులో ఏముందో ఎప్పుడో చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు? అబ్బా చాలండి బాబు, ఇంక ఈ ఆటలకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక నేను మీకు ఫోనే చేయను. థ్యాంక్స్. రేపు గుళ్ళో నన్ను కలుస్తానన్నారటగా. నేనా? గుడిలోనా? ఎందుకు? బాబోయ్, మీరు మహానటండి. మీతో నేనేం పోటీ పడతానులే గాని మా అమ్మకి ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోండి. నేనేం మాటిచ్చాను? గుళ్ళో నన్ను కలిసి డైరెక్ట్గా ఏదో చెప్తానన్నారటగా. మీకేం కావాలో చెప్పండి, ఇప్పుడే చెప్పేస్తాను. గుడికి రావడం ఎందుకు? నో, మీరు గుడికి రావాలి, మనం కలుసుకోవాలి. మీరు చెప్పే మాట నేను డైరెక్ట్గా వినాలి. ఓకే, గుడ్ నైట్. హలో హలో హలో. ఛ!
గుడికొస్తాను నేనెప్పుడు చెప్పాను? అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాడేంటి? ఏమైంది ఇతనికి? అర్చన, ఇక ఫోన్లో కాదు, డైరెక్ట్గా రేపే కలిసి మాట్లాడుకుందాం. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలేం జరుగుతోంది? అన్నయ్య, కూర్చోమ్మా, కూర్చో. పర్లేదన్నయ్య. నువ్వు ఎలాంటి ఇంటికి కోడలుగా వెళ్తావో, ఎలాంటి మనుషుల మధ్య ఉండాల్సి వస్తుందో అని చాలా భయంగా ఉండేదమ్మా. కానీ ఇప్పుడు మీ అత్తగారిని చూశాక నాకు ధైర్యం వచ్చింది. కాబోయే కోడల్ని చూడాలని పనిగట్టుకుని దిగిపోయింది చూడు. పెళ్లి కాకముందే ఇంత అభిమానం చూపిస్తోంది అంటే పెళ్ళయ్యాక నిన్ను మహారాణిలా చూసుకుంటుంది. మనసైన చోట పూరి గుడిసె కూడా బొమ్మరిల్లులాగే ఉంటుందన్నయ్య. మనసు లేని చోట రాణివాసం కూడా చెరసాలలాగే అనిపిస్తుంది. నువ్వు ఏ ఉద్దేశంతో ఆ మాట అంటున్నావో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి మాత్రం రాలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వా ఇంటికి వెళ్ళాక అమ్మని మమ్మల్ని అందర్నీ మర్చిపోతావు. అంతటి ఆదరాభిమానాలు నీ మెట్టినింట్లో నీకు దొరుకుతాయి. అప్పుడు నీకర్థమవుతుంది నీ అన్న పట్టుబట్టి ఎందుకీ పెళ్లి చేశాడా అని. ఎవరూ కూడా తను ప్రాణంగా ప్రేమించే మనిషి తనను మర్చిపోవాలని కోరుకోరు. ఒక్క ఆడపిల్ల విషయంలోనే మెట్టినింటికి వెళ్ళాక పుట్టింటి వాళ్ళెవరూ గుర్తుకు రాకూడదని కోరుకుంటారు. భర్త గురించి, అత్త గురించి, మామ గురించి గొప్పగా చెప్తుంటే తమని మర్చిపోయిందన్న బాధ ఉన్నా బయటపడరు. ఆడపిల్ల సంతోషంలోనే తమ సంతోషాన్ని చూసుకుంటారు. నీ గురించి కూడా వాళ్ళకి గొప్పగా చెప్పాను. నా చెల్లెలు మీ ఇంటికి అన్ని విధాలా తగిన కోడలు, మీ గౌరవాన్ని కాపాడేలా నడుచుకుంటుందే తప్ప మీకు తలవంపులు తెచ్చే పని ప్రాణం పోయినా చేయదని హామీ ఇచ్చాను. అది నువ్వు నిలబెట్టుకోవాలి. ఎవరమ్మా ఈ టైంలో? ఫ్రెండ్ అన్నయ్య. మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు కదా. నేను చెప్పాలనుకున్నది ఇదేనమ్మా. పర్వతనేని వారి ఆడపడుచు ఆ గుర్తింపు కాపాడితే చాలు, అంతే. ఏదో అర్జెంట్ అనుకుంటా. మాట్లాడు, నేను వెళ్తాను.
బుద్ధుందా నీకు? కట్ చేస్తున్నాను కదా, అర్థం చేసుకోవే. అన్నయ్య ఉన్నాడు. ఉన్నారా? వెళ్ళిపోయాళ్లే. కాసేపు నీతో మాట్లాడాలనిపించింది. నువ్వు చెప్పకపోయినా నేనే నీకు కాల్ చేయాలనుకున్నాను. ఎందుకు? ఆ పరమేశ్వరి వచ్చింది. ఎవరు? ఓహో, కాబోయే అత్తగారా? నోర్ముయ్. అది నాకు అత్తగారేంటి? ఈ పెళ్లి చేసుకోకపోతే మా అన్నని నలుగురిలోకి లాగి పరువు తీస్తానని బెదిరించింది. ఆ? అంతేకాదు, రేపొద్దున గుళ్ళో వాళ్ళ అబ్బాయిని కలిసి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాలంట. మరి నువ్వేం చెప్పావు? చెప్పడానికేముంది? కుదరదంటే ఇంకెంత గొడవ చేస్తుందో అని సైలెంట్గా ఉన్నా. రేపు గుడికి వెళ్ళకపోతే సరే, ఇష్టం లేదని వాళ్ళకే అర్థమవుతుంది. నో, నువ్వు గుడికి వెళ్ళాలి. ఏంటి? టెన్షన్ పడుకో. ఒకసారి ఆ పార్దుతో మనిద్దరికి పెళ్ళైందని చెప్పాను, నమ్మలేదు. ఇప్పుడు నువ్వు చెప్పు. నమ్మకపోతే తాళి చూపించు, ఆటోమేటిక్గా పెళ్ళాగిపోతుంది. గొడవలైపోతాయేమో. ఏదో ఒకరోజు జరగాల్సిందేగా. అదెంత త్వరగా జరిగితే అంత మంచిది. రేపు నీతో పాటు నేను కూడా గుడికొస్తున్నా, ఓకేనా? పర్వాలేదా? డోంట్ వరీ. ఓకే, గుడ్ నైట్. అప్పుడే గుడ్ నైటా? అన్నయ్య వస్తాడేమో. ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా. గిఫ్టా? ఫోన్లో ఎలా ఇవ్వమంటా? నువ్వెలా ఇచ్చినా సరే, రిసీవ్ చేసుకోవడానికి నేను రెడీ. ఛీ, నీకు అసలు సిగ్గులేదు. పోనీ నేనివ్వనా? నో, స్టాప్ 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 స్టాప్. కట్ చేసింది రాక్షసి. మొదట నిన్ను కల అనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. మొదట నేను ఎవరనుకున్నా, ఎదుట పడి పడదనుకున్నా, చివరి కది ప్రేమంటూ విడిచి ఉండలేకపోతున్నా. తలచుకోలేదా ఇన్నాళ్ళు, పొలమారలేదసలు. మరచిపోగలనా నీ కథలు, పోగేసి దాచుకున్న ఆశలు. ఏమండి, పాలు పాలు మరీ అంత దగ్గరకొచ్చివ్వాలా? దూరంగా నిలబడి బాబుగారు పాలు అనడానికి నేనేం పరమనుషుని కాదు, మీ భార్యని. తలనిండా ఆ మల్లెపూలేంటి చిరాగ్గా? మీ చేతిలో బుక్ చూస్తుంటే నాకు చిరాగ్గానే ఉంది, కానీ ఏం చేస్తా? ఏమండి, లైట్ ఉంటే నాకు నిద్ర రాదు. లైట్ తీయడం కుదరదు. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని బుక్స్ తో లుక్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. కర్మ కర్మ కర్మ. ఏంటి? ఏమీ లేదు, నా తలరాతని నేనే తిట్టుకుంటున్నాను, అది కూడా తప్పేనా? గుడ్ నైట్.
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి జరిగి దగ్గరకొస్తున్నావేంటి? నీ వేషాలు నాకు తెలియవనుకోకు. ఏమైందండి? అది తల మల్లెపూల బుట్ట. భార్య పూలు పెట్టుకోవడం కూడా తప్పేనా? తప్పు కాదు, వాసన చూపించి ఇలా రెచ్చగొట్టడం తప్పు. రెచ్చిపోతే ఏం చేస్తారు? మొదటి పత్రిక ఎవరికివ్వాలి? మన ఎమ్మెల్యేకి ఇస్తే బాగుంటుందన్నా. శిరీష, అదేం కుదరదు. మొదటి పత్రిక ఈ ఇంటి పెద్ద ఆడపడుచు సుభద్రకివ్వాల్సిందే.